హైదరాబాద్ ఉన్న కష్టాలు చెప్తున్నానండి. మామూలుగా ఉండవు. సాయంకాలం 7 అయింది బయటకు వచ్చే వరకు అసలు వేడి తగ్గలేదు. కానీ ఇప్పుడు నేను వెళ్ళేదైతే ఇందిరానగర్, ట్రాఫిక్ ఫుల్గా ఉంది. ఇందిరానగర్ లో షూటింగ్ వాళ్ళకైతే అవకాశాలు అయితే మంచిగా దొరుకుతాయండి. ఏం టెన్షన్ పడే అవసరం లేదు, పని లేదని బాధపడేది లేదు. ఇందిరానగర్ కి ఆ 5 గంటలకు ఇందిరానగర్ గడ్డపైకి వస్తే రోడ్ నెంబర్ 5కి వచ్చారనుకోండి, చక్కగా షూటింగ్ తీసుకెళ్లిపోతారు. 400 300 ఎంతో ఇస్తారు. ఖచ్చితంగా అయితే 400 500 అయితే ఇస్తారు. మంచిగా 3 పూట్ల భోజనం పెడతారు, టిఫిన్ పెడతారు. చక్కగా మళ్ళీ మీకు పేమెంట్ చేతికి ఇచ్చి పంపిస్తారండి. చాలా మంచిగా ఉంటది. ఇంకోటి ఏంటంటే మీరు ఎవరికి పైసా ఖర్చు పెట్టే అవసరం లేదు. చక్కగా వచ్చి షూటింగ్ చేసుకొని సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంటదండి. ఎందుకంటే మేము జీవితంలో దాని వల్ల బాగుపడ్డాం కాబట్టి చెప్తున్నాం. ఎందుకంటే చాలా మందికి తెలియదు షూటింగ్కి ఎట్లా వెళ్ళాలి, ఏం కథ అని ఆలోచిస్తారు కదా. ఎవరికో రూపాయి అయితే ఉండదు. రోడ్ నెంబర్ 5లో మంచిగా బస్సులు వచ్చి ఆగుతాయి. షూటింగ్లు అందరినీ తీసుకుపోతారు. మాస్ సీన్ ఉంటది, క్లాస్ సీన్ ఉంటది, పెళ్లి సీన్లు ఉంటాయి, అన్నిటికీ ఉంటాయండి. చక్కగా వెళ్ళొచ్చండి. సరే ఇప్పుడైతే మేము బయటికి వెళ్ళిపోతున్నాం కదా. ఇంద్రనగర్ దాటేసాం, శ్రీనగర్ కాయలు కూడా దాటాం. ఇంకా జూబ్లీస్ రోడ్ నెంబరు 5 అనుకుంటే 5 దాటేసామండి. ఇక్కడ టీవీ 9 దగ్గర ఉన్నామండి ఇప్పుడు. ఫుల్ ట్రాఫిక్ చూసారా. ఇంత ట్రాఫిక్ లో బయటకు వచ్చి ఎందుకు వచ్చామో అనిపిస్తుంది. ఇంట్లో ఉంటే ఫ్యాన్ గాలి వేడి కదా, కాస్త ట్యాంక్ బండ్ కట్టాలి తిరిగేద్దామని మేము వచ్చాం ఇలా. మాబోయ్ ఇవన్నీ చూసారకే ఆ లైట్ల వేడి, ఆ సౌండ్ లో తలకాయ నొప్పి వస్తుంది. మాదైతే జూబ్లీస్ లో ఉంటది, సెంటర్ లో ఉంటది ఇల్లు కాబట్టి మాకు చాలా కొంచెం వేడి ఎక్కువ వస్తుందని కొంచెం బయటకు వచ్చాము. కానీ బాబోయ్ ఈ వేడి ఎక్కువ ఉంది, ఇంట్లో ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకు వచ్చాం అనిపించింది. ఏడైనా కూడా ట్రాఫిక్ చూడండి ఎట్లుందో. కానీ ఒకటే చెప్తున్నాండి, హైదరాబాద్కు రావాలనుకున్న వాళ్ళకు పొద్దున మంచిగా 5 గంటల వరకు హైదరాబాద్ లో ఉంటట్టు రండి. మంచిగా రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి. ఇక మధ్యాహ్నం 10 అయిందంటే, 10 కూడా అవసరం లేదండి, 6 7 అయిందంటే ఫుల్ ట్రాఫిక్. ఇక చూడండి నైట్ అయినా కూడా ఎంత ట్రాఫిక్ ఉందో. మస్తు. అందుకే నేను కార్ కూడా తీయలేదండి ఇలా. ఎందుకంటే ఈ కార్లో తీస్తే ఈ కుయ్యం కయ్యం సౌండ్ చేసుకుంటూ పోవాలి, కాళ్ళ నొప్పులు. ఎందుకని ఆటోలోనే వస్తున్నాను నేనైతే. చాలా మంచిగా అనిపించింది ఆటోలో వస్తుంటే. కానీ ఈ పొల్యూషన్కి అయితే చాలా బాధ అవుతుంది. మాకైతే అవుట్ సైడ్ ఇల్లు కట్టుకోవాలనిపిస్తుంది. ఇల్లు అయితే అంత బాధ అవుతుంది. ఇక మేమైతే ఇగో ఈ పంజాగుట్ట ఇవన్నీ దాటినాం. ఇప్పుడు మనం వచ్చేది ఏమంటారు, గుండు బాస్ ఉన్నాడు కదా, ఆ ఏం జ్యువెలరు, లలిత జ్యువెలర్. లలిత జ్యువెలర్ డబ్బులు ఊరికే రాలేదు అని బంగారం కొనుక్కోమంటారు చెప్తారు కదా, ఆ సార్ షాప్ ఇది. ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం మేము సికింద్రాబాద్ కు. ఇంకా అవన్నీ తిరుగుదాం అట్లా రౌండ్ వేద్దామని వెళ్తున్నాం. కానీ ఎంత పబ్లిక్ అసలు. ఇగో ఆయన షాప్ దగ్గర మాత్రం మంది లేరు, చాలా బాగుంది. కార్లు అయితే లేవు అక్కడ. కాస్త ముందుకెళ్తే మళ్ళీ ట్రాఫిక్ అయితే నాకు తెలుసు. ఇది చూడండి బిల్డింగ్ ఇది. కానీ చూడడానికి అట్లా కనబడుతుంది కదా, అన్ని లైట్లు అండి అవి. ఆ కలర్లు ఎట్లా కనబడుతుంది, చెమ్మ 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 మెరుస్తున్నాయి. ఇగో ఇలా తయారైంది హైదరాబాద్. ఒకప్పుడు ఏమీ లేకుండే హైదరాబాద్. రిక్షాలో పోయినా ఆటోలో పోయినా చల్ల గాలి వచ్చేది. మేము బ్రిడ్జ్ నుంచి పోతుంటే చూడండి, నేను కింద తీసే ట్రాఫిక్ అయితే ఎక్కడికో ఉంది అది ట్రాఫిక్. కిందికి వెళ్ళి వస్తే పొరపాటున కష్టం అండి. నేనైతే పొయ్యే కోడికి పోతున్నాను. అక్కడ ఏ చోటుకి వెళ్తానో చెప్తాను.